సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమ. 2024 సంవత్సరం ఏప్రిల్ మాస ఫలితాలకు స్వాగతం. మరి విఎన్ఆర్ క్రియేషన్స్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ ఏప్రిల్ మాసానికి కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి అలాగే ఫలితాలను చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి తృతీయ కేతువు ఉన్నాడు. ఇక అష్టమంలో శని కుజులు ఉన్నారు. ఈ అష్టమంలోంచి కుజుడు వచ్చేసి నవమ స్థానంలోకి ఏప్రిల్ 20వ తారీఖు వెళ్తున్నాడు. నవమ స్థానంలో శుక్ర రాహు రవులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు దశమ స్థానంలోకి రావడం, అలాగే ఉచ్చస్థితిలోకి రావడం ధనాధిపతి చాలా విశేషమైంది. ఇక దాంతోపాటు శుక్రుడు వచ్చేసి దశమ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కూడా కొంత అనుకూలమైన కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు బుధుడు వచ్చేసి దశమ స్థానంలోకి నుంచి నవమ స్థానంలోకి వక్రీకరించి వెనక్కి రావడం అనేది జరుగుతుంది. ఇక బృహస్పతి కూడా దశమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి కొన్ని రంగాలలో అనుకూలత, కొన్ని రంగాల్లో సామాన్య విముఖత అయితే ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా మంచి స్థిరంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో చాకచక్యంగా ఉండి ఏదైనా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సమస్యలు ఎన్నున్నా కూడా వాటిని పరిష్కరించుకొని ముందడుగు వేయడం అనేది మనకు జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా విశేషంగా అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనాధిపతి ఉచ్చస్థితికి రావడం, దశమ స్థానం కేంద్రంలోకి రావడం అనేది శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా మంచి నిలదొక్కునే ప్రయత్నం కూడా జరుగుతుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అనేది కూడా మనం జరగవచ్చు. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి విశేషంగా అనుకూలించే అవకాశం ఉత్తరార్ధంలో ఉంటుంది. పూర్వార్ధంలో కొంత అనుకూలించకపోవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులైతే విశేషంగా రాణిస్తారు. పూర్వార్ధం కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఉత్తరార్ధంలో శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. కొంత చిన్న చిన్న సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు ఉండకపోవచ్చు. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్య కలిగే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాలకు, కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఏలినాడి చనిపోయే వరకు కూడా నరాలకు సంబంధించిన అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించే ప్రయత్నం చేయండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కూడా కొంతవరకు వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి అంగారకుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమం నుంచి నవమంలోకి వస్తున్నాడు. కాబట్టి పూర్వార్ధం 20వ తారీఖు తర్వాత ఏప్రిల్ మాసంలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఫైనాన్షియల్గా మంచి స్థిరపడే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఈ మాసం అంతా కూడా ఉంటుంది. వ్యవసాయదారులకు కానీ, చేతి వృత్తుల వారికి కానీ వాళ్ళకు కూడా చాలా మంచి అనుకూలమైన ఆదాయ వనరులు, ఆదాయ అభివృద్ధి ఉంటుంది. చాలా శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఆదాయంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉద్యోగంలో పెరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు, జీతాలు పెరగడం వల్ల కూడా కొంత ధనాభివృద్ధి కలుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ, అలాగే మీరు సంఘంలో కొంత పేరు ప్రతిష్టల కోసం చేసే కార్యక్రమాల వల్ల కానీ అధిక ధన వ్యయం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండదంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. అలాగే నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. మహామృత్యుంజయ పాశుపతం కూడా చేసుకోవడం మంచిది. ఇక దాంతోపాటు అంగారకుడికి మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క